ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత ఎందలి 3వ అధ్యాయము కర్మయోగమునందలి 6వ శ్లోకము. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. ఈ శ్లోకము యొక్క తెలుగు అర్థము: బలవంతముగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికముగా ఇంద్రియ విషయములను చింతించునట్టి మూడుని మిథ్యాచారి అనగా దంభి అని అందురు. శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకము ద్వారా బలవంతముగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికముగా ఆ యొక్క ఇంద్రియ విషయములపైన చింతన కలిగి ఉన్నటువంటి వ్యక్తిని మిథ్యాచారి దంభి అని తెలుపుచున్నారు. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ మన కనుల ద్వారాను, నోటి ద్వారాను, చెవుల ద్వారాను, ముక్కు ద్వారాను, చేతుల ద్వారాను మరియు కాళ్ళ ద్వారాను చేసేటటువంటి పనులు కర్మలు మిగతావి కర్మలు కావు. మిగతావి అనగా మన మనసు ద్వారా కూడాను మనం కర్మలు చేస్తాము. ఒక అతన్ని మన నోటితో తిట్టడం లేదా మన నోటితో అతని యొక్క మంచి సుగుణ లక్షణాలని పొగడటం, అలాగే చెడు మంచి విషయాల్ని చెవుల ద్వారాను వినుట, చెడు మంచి వాసనలను ముక్కు ద్వారా పీల్చుట, చెడు మంచి విషయాలను కళ్ళ ద్వారా చూచుట, చెడు మంచి రుచులను నాలుక ద్వారా చూచుట, చేతుల ద్వారా పనిచేయుట, కాళ్ళ ద్వారా పనిచేయుట, చర్మము ద్వారా చర్మానికి సంబంధించినటువంటి సుఖాలను, మంచి సుఖాలను, చెడు సుఖాలను అనుభవించుట, ఇవన్నీ కూడా కర్మలే. ఇవి కాకుండా ఇవన్నీ కూడా అదుపులో ఉంచుకొని, వీటన్నింటిని కూడా మనిషి అదుపులో ఉంచేసుకొని, నేను వీటన్నింటినీ అదుపులో ఉంచేశాను అని అనుకొనుచు, కానీ తన మనసుని అదుపులో ఉంచుకోకుండా ఏదో ఒక విషయం పట్ల, గృహముల పట్ల కానీ, వస్తువుల పట్ల కానీ, వాహనముల పట్ల కానీ, ఏదో ఒక పని పట్ల కానీ, ఏదో ఒక విషయం పైన అతను కోరికను కలిగి ఉండి ఆ విషయాన్ని అతను పదే పదే తన మనసులో చింతించుతూ భగవంతుని పైన ధ్యాసను నిలపకుండా ఉన్నటువంటి వ్యక్తి, అతనుడే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ దంభి మిథ్యాచారి అని తెలుపుతున్నారు. అతను పైకి మాత్రము తన యొక్క నేను చెప్పినటువంటి ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు అన్నింటినీ నేను అదుపు చేశాను అని అన్నట్లుగా ఉన్నాడు. అందరికీ ఆ విధంగా కనిపిస్తూ ఉన్నాడు. కానీ తన యొక్క మనసును అదుపులో ఉంచుకోలేకపోయాడు. అతను తన మనసు ఆ యొక్క విషయముల పట్ల పరిగెడుతూనే ఉన్నది, ఆలోచిస్తూనే ఉన్నది. తన యొక్క మనసు స్థిరముగా లేదు. ఆ మనసు ఆ విధంగా ఆ యొక్క ఇంద్రియ విషయముల పైన, ఇంద్రియ విషయములు అనగా మనం చూపు ద్వారా చూసేటటువంటి దృశ్యాలు, వినేటటువంటి శబ్దాలు, వాసనలు, రుచులు, ఇవన్నిటిని ఇంద్రియ విషయములు అంటారు. చూసేది కళ్ళు, చూసేది దృశ్యం, పీల్చేది ముక్కు వాసన, రుచి చూసుకునేది నాలుక. రుచి అనేది ఇంద్రియ విషయం. ఆ నాలుక రుచిని చూస్తుంది. నాలుకని జ్ఞానేంద్రియం అన్నాం. ఆ రుచిని ఆ నాలుక ద్వారా వచ్చేటటువంటి ఇంద్రియ విషయము అన్నాం. కనులు దృశ్యాన్ని చూస్తాయి. కనులు జ్ఞానేంద్రియములలో ఒకటి. చూసేటటువంటి దృశ్యం ఆ యొక్క కన్నుకు సంబంధించినటువంటి ఇంద్రియ విషయం. వీటినే ఇక్కడ మనం ఇంద్రియ విషయములు
అని తెలుసుకొనవలెను. ఈ విధంగా ఇంద్రియాలన్నింటినీ కూడాను అతను అదుపు చేశాడు. కానీ ఆ యొక్క విషయాల పట్ల వేటితో చింతించున్నాడు? మనసుతో ఆలోచిస్తూ ఉన్నాడు. వాటి గురించే పదే పదే ఆలోచిస్తున్నాడు. ఇక్కడ దానిని కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఆ మనసుతో ఆలోచించే దానిని కూడా కర్మయే అని తెలుపుతున్నారు. జ్ఞానేంద్రియముల ద్వారా కర్మేంద్రియముల ద్వారా చేసేవే కర్మలు కాదు, చేసేవే కర్మలు, మనసులో చిందించేటటువంటి కర్మలు కాదు అని అనుకుంటారేమో. మనస్సుని కూడా మీరు అదుపులో పెట్టుకొని భగవన్నామస్మరణ చేస్తూ భగవంతుని పైన తన యొక్క మనస్సుని ధ్యానయోగం ద్వారా, భక్తి యోగం ద్వారా, తపస్సు ద్వారా, కర్మయోగం ద్వారా ఏ పని చేస్తున్నా భగవంతుడిపై ధ్యాసను నిలిపి మనస్సుని అదుపులో ఉంచుకొని జ్ఞానేంద్రియములతో పాటుగా మనసును కూడా నిలకడ చేసి చేసేదే మోక్షమునకు పొందుటకు సరైన మార్గం. ఒకవేళ అన్నింటినీ అదుపులో ఉంచుకొని మనసు ద్వారా వాటిపైన కోరికలు చంపుకోకుండా వాటిని పదే పదే చింతించుచు పైకి మాత్రం వీటన్నింటినీ నేను అదుపు చేశాను జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను అని ఎవరైతే ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ దంభి మిథ్యాచారి. దంభి అనగా పైకి మాత్రం కల్పించేటటువంటి అతను. ఆ విధంగా కనిపిస్తాడు మంచిగా, కానీ లోపల తన మనసు మాత్రము నిలకడలేదు. అందుకని అతన్ని దంభి మిథ్యాచారి అని తెలుపుతున్నారు. కర్మయోగమునందలి 7వ శ్లోకము. యస్త్వింద్రియాణి మనస నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. యస్త్వింద్రియాణి మనస నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. ఈ శ్లోకము యొక్క తెలుగర్థము. కాని అర్జున, మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకుని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును కావించు పురుషుడు శ్రేష్ఠుడు. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మాచరణ చేయునటువంటి పురుషుడు శ్రేష్టమైనటువంటి వాడు అని తెలుపుచున్నారు. మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొనమని కృష్ణ పరమాత్మ తెలుపుచున్నారు. మరి అటువంటి మనసే ఇంతకుముందు శ్లోకమునందు ఏమని తెలిపారు? మనం ఇంద్రియములన్నింటిని కూడా బలవంతముగా నిగ్రహించి మనస్సుని అదుపులో ఉంచుకొనక ఇంద్రియ విషయముల పట్ల అది ఆకర్షితమై పదే పదే ఆ విషయాలని అది స్మరిస్తూ ఉంటుంది అని తెలిపారు. మరి ఇప్పుడు ఈ శ్లోకమునందు మనస్సుతో ఇంద్రియములను జయించమని తెలుపుతున్నారు. మరి మనస్సుతో ఇంద్రియములను ఏ విధంగా జయించాలి అనగా అతనికి ఉండవలసినటువంటి లక్షణములు ఏమిటి? ఒకటి, వైరాగ్య భావం కలగాలి. మోక్షం పొందాలనేటటువంటి ఒక కోరిక అతనిలో కలగాలి. ఈ ప్రపంచంలో కనిపించేది ఏది శాశ్వతం కాదని, నేను సంపాదించే సంపాదన నేను అనుకున్నటువంటి, నా వాళ్ళు అనుకునేటటువంటి నా భార్య, బంధువులు, పుత్రులు, నా శరీరం కూడా చివరకు ఇది ఏది కూడా శాశ్వతం కాదని ఎవరైతే తెలుసుకుంటారో, వైరాగ్య భావం ఎవరికైతే కలుగుతుందో వారి యొక్క మనసు మాత్రమే ఆ విధంగా చేయగలదు. ఆ వైరాగ్య భావం అతనిలో కలగకపోతే ఈ ప్రాపంచిక విషయాల పట్ల మనసు పరిగెడుతూనే ఉంటుంది. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది నా వస్తువు, నేను 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 అనేటటువంటి భావన అతనిలో పోవాలి అంటే వైరాగ్య స్థితి కలగాలి. ఏది శాశ్వతము అనేటటువంటి విషయాన్ని అతను తెలుసుకోవాలి. ఈ జనన మరణ చక్రాలకి
అతీతుడని నేను అవ్వాలి, మోక్షం పొందాలి అనేటటువంటి ఆలోచన అతనికి రావాలి. ఆ విధంగా ఎవరైతే ఉంటారో వారి మనసు మాత్రమే ఇంద్రియములను జయించడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఉన్నటువంటి మనసు ఇంద్రియములను జయించాలి అని ఇక్కడ కృష్ణ భగవానుల వారు మొదటగా తెలుపుతున్నారు. తరువాత అనాసక్తిగా కర్మలను, ఆ ఇంద్రియముల ద్వారా కార్యాచరణ కర్మలను చేసేటటువంటి వ్యక్తి శ్రేష్ఠుడు అని తెలుపుతున్నారు. ఆ చేసే కర్మలను కూడా ఎలా చేయమంటున్నారు? అనాసక్తిగా చేయమంటున్నారు. ఇక్కడ మనకి సందేహం వస్తుంది, మనం అనాసక్తిగా అంటే ఆసక్తి లేకుండా కర్మలను ఎందుకు చేయాలి అని మనకి ఒక ప్రశ్న వస్తుంది. ఇక్కడ అనాసక్తిగా ఇంద్రియముల ద్వారా కర్మాచరణ చేయమని అనుటలోని అర్థము శ్రీకృష్ణ పరమాత్మ మోక్షము కావాలి, ముక్తి కావాలి అని ఎవరైతే వారి యొక్క లక్ష్యమును నిర్దేశించుకున్నారో వారు ఈ సమాజంలో అందరి మధ్యలో జీవిస్తూ ఉండవలను. వారి యొక్క ఉదర పోషణ కొరకై వారు బ్రతకవలసి ఉన్నది. అలాగే ధర్మబద్ధముగా వివాహమాడినటువంటి భార్యను, వారి ద్వారా కలిగినటువంటి సంతానమును పోషించవలసి ఉన్నది. అయినప్పటికీ అతను నాకు మోక్షము కావాలి, ఈ సంసార సాగరం నుండి నేను బయటపడాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి వ్యక్తి ధర్మబద్ధముగా ఆయన కర్మాచరణ చేసే తీరవలేను. అది ఏ విధంగా చేయాలి? నా భార్య, నా పుత్రులు ధర్మబద్ధంగా వివాహం ఆడాను కాబట్టి వారిని పోషించవలసిన బాధ్యత నాపై ఉన్నది అని అనుకుంటూ తను చేసే ప్రతి పనిలోనూ భగవన్నామ స్మరణ చేస్తూ, అలాగే సమాజం కొరకు కూడాను నేను ఈ భూమిపైన జన్మించినందుకు ఈ సమాజానికి నా వలన ఉపయోగం జరగాలి, నాకు చేతనైనటువంటి పని నేను చేయాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉండి ఆ విధమైనటువంటి కర్మలు చేస్తూ మరలా భగవన్నామస్మరణ చేస్తూ అంతిమమైనటువంటి లక్ష్యము మోక్షంగా పెట్టుకుని ఎవరైతే కర్మలను చేస్తూ ఉంటారో, ఇంద్రియములను వశపరుచుకొని చెడు కర్మలు చేయకుండా సమాజానికి, తన యొక్క వంశము కొరకు, భార్యాపుత్రుల కొరకు ఎవరైతే ధర్మబద్ధమైనటువంటి చేతనైనటువంటి పనులు చేస్తూ ఉంటారో అటువంటి కర్మలను ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అనాసక్తిగా చేసేటటువంటి కర్మలు. అతను అనాసక్తిగా ఎందుకు చేస్తున్నాడు అంటే ఆసక్తిగానే చేస్తున్నాడు ఆ కర్మలు. కానీ ఏ పని చేసినాను ఆ పనిలో భగవన్నామస్మరణ చేసుకుంటూ ఇది సమాజానికి, నా యొక్క భార్యాపుత్రులకు మంచి జరగాలని చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా చేసినటువంటి కర్మల్లో లాభం రావచ్చు, నష్టం రావచ్చు, దుఃఖం కలగవచ్చు, సంతోషం కలగవచ్చు, విజయం సాధించవచ్చు, అపజయం పొందవచ్చును. కానీ ఆ విధంగా చేసేటువంటి కర్మల్ని సమత్వ భావంతో చూస్తూ ఎవరైతే కర్మలు చేస్తారో వాటిని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అనాసక్తిగా చేసేటటువంటి కర్మలు. అనాసక్తిగా చేసే కర్మలు అనగా కర్మల యొక్క ఫలితాన్ని అతను ఆశించకుండా ఈ సమాజానికి చేస్తూ తనకు తెలిసినటువంటి చేతనైనటువంటి కర్మను అతను చేస్తూ అంతిమ లక్ష్యము, చివరి గమ్యమైనటువంటి మోక్షాన్ని పొందుటకు నిరంతరము భగవన్నామస్మరణ చేస్తూ చేస్తున్నటువంటి కర్మలు. వాటి గురించి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రియముల ద్వారా అనాసక్తితో కర్మాచరణ చేసేటటువంటి పురుషుడు శ్రేష్ఠుడు అని తెలుపుతున్నారు. ఇంతకుముందు శ్లోకంలో మిథ్యాచారి గురించి చెప్పారు. ఈ శ్లోకంలో శ్రేష్టమైన పురుషుడు ఎవరు
అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా తెలిపినారు. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.